అయ్యాక నువ్వు అంత భయపడేదాని అయితే మన దగ్గరికి ఎందుకు వచ్చినావు నన్ను కలవడానికి? పో ఇంటికానే ఉండి పో, నాకు ఫోన్లు చేయకు, మెసేజ్ చేయకు. అట్లా కాదు రాఘవ, నువ్వు నా మీద ఎందుకు అరుస్తున్నావు? మా నాన్న చేసిందానికి నా మీద అరుస్తావా? దానికి నువ్వు ఫస్ట్ మీ నాన్నతో మాట్లాడి మీ నాన్న నొప్పి, అంతేగాని నువ్వు నా ఇట్లా కలుసుడు మీ నాన్నకి తెలుసుడు, మీ నాన్న వచ్చి మా అమ్మని అన్నాడు, దీనివల్ల అంత ప్రాబ్లమ్స్ అవుతానే. అనవసరంగా నేను మా అమ్మని బాధ పెట్టాడు అవుతుంది. అర్థం చేసుకో. ఫస్ట్ మీ నాన్నతో మాట్లాడి నువ్వు మీ నాన్న నొప్పి. రాఘవ, మా నాన్నకి ఎన్నిసార్లు చెప్పాలి చెప్పు, ఆయన అర్థం చేసుకోవట్లేదు. మరి నేనేం చేయాలి చెప్పు? మీ డాడీ అర్థం చేసుకోకపోతే ఇంట్లోకి వెళ్ళి బయటికి పోయి పెళ్లి చేసుకుందాం అంటున్నావు, రావు. ఇటు మా నాన్న ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటా అంటావు. ఇదంతా కాదుగా, ఇప్పుడు ఏదో ఒకటి డిసైడ్గా బయటికి పోయి పెళ్లి చేసుకుందామా, లేకపోతే మీ నాన్న ఒప్పిస్తావా? సరే రాఘవ, ఇద్దరం కలిసి నాన్నని పోయి అడుగుదాం. నాన్న ఒప్పుకుంటే సరే, లేదంటే నీకు నచ్చింది చెయ్యి. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని మీ నాన్న అడుగుదాం జానకి? మీ నాన్నకి అన్నీ తెలుసు కదా, మీ నాన్న ఒప్పుకుంటలేదని చెప్పేసి అందరికి అర్థమవుతుంది. మళ్ళీ పోయి మీ నాన్న అడుగుదాం లాస్ట్ టైం అంటావు. అబ్బా రాఘవ, నీ ఆలోచన నీకేనా? సరే నేను నీతో వస్తా, వెళ్ళి పెళ్లి చేసుకుంటాం. అప్పుడు మా నాన్న పరిస్థితి ఏంటిది? మా నాన్న ఏమైపోతాడు? ఇదంతా కాదు జానకి.